అనిపిస్తోంది. ప్లీజ్. లేదు బాబు, లేదు లేదు లేదండి. మీరు అలా చూస్తే మేమేం మాట్లాడతాం సార్. అందరికి నమస్కారం. ఇది 10 years ఆఫ్ లెజెండ్ అని చెప్పారు, కానీ ఇది లెజెండ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఉంది చూస్తుంటే. రేపు రిలీజ్ అవ్వబోయే సినిమా లాగా ఉంది. ఎనీవేస్, మీ అందరికీ మళ్ళీ పండగ. మార్చి 30వ తారీఖు మళ్ళీ సీట్లు చిరుగుతాయి, మళ్ళీ గాల్లో లేస్తాయి, తెలుసు, అర్థమైపోయింది. ఈ సినిమా అంటే ఎంత హై వోల్టేజ్ అంటే ఇందాక కెమెరామెన్ రామ్ ప్రసాద్ గారు అనుకుంటున్నాను, దిస్ ఇస్ ద లాస్ట్ ఫిలిం టేకెన్ ఆన్ ఫిలిం అని చెప్పారు, ఫిలిం దీనిలో అని. దీని క్వాలిటీ అసలు మళ్ళీ డిజిటల్లో ఇంత క్వాలిటీ రాదు. ఈ సినిమాలో ఈ కాంబినేషన్లో వచ్చిన దీంట్లో బోయపాటి గారి బాలకృష్ణ గారి కాంబినేషన్లో ఇంత హై వోల్టేజ్ సినిమాలో పర్టికులర్గా నాకు అన్ని డైలాగ్స్ విపరీతంగా పేలే, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ నా సీన్లో, నేను యాక్ట్ చేసిన సీన్లో పర్టికులర్గా నిన్ను కనడానికి ఆడదు కావాలి, నీతో ఆడుకోవడానికి ఆడదు కావాలి, తర్వాత ఏంటి బాబు, నీతో పాటు తోడు కావాలి, కానీ నువ్వు కనడానికి మాత్రం ఆడదు వద్దు. వీడితో చెయ్యి కాపురం. అక్కడ డైరెక్టర్ గారు అక్కడ దాకా ఓకే డైరెక్టర్ గారు, కానీ లాస్ట్ లో వీడితో చెయ్యి కాపురం అనేది మాత్రం దారుణం సార్. అది హైలైట్ సార్. అది మాత్రం ఇప్పటికీ ఎవరికి ఎక్కడ కనిపించినా సరే ఈ డైలాగ్ చెప్తుంటారు ఇప్పటికీ. థ్యాంక్ యూ వెరీ మచ్ బోయపాటి గారు ఫర్ గివింగ్ మీ సచ్ లవ్లీ ఆపర్చునిటీ. బాలకృష్ణ గారికి, మా బంగారం ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఏవో చాలా చెప్దాం అనుకున్నాను, ఒక రోర్ వినిపిస్తుంది అక్కడి నుంచి, అందుకని ఇక చాలు. అందుకని థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు. కానీ ఒక్క విషయం చెప్పాలి, 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ల తర్వాత బాలయ్య బాబు గారు అలాగే ఉన్నారు, కానీ ఈయన మాత్రం చాలా మారారు కదా సార్. తల్లయ్యానండి. కాదు బాబు, నేను మన షూటింగ్ అప్పుడు డైరెక్టర్ గారితో అడిగానండి బాబు, డైరెక్టర్ గారిని మన షూటింగ్ అప్పుడు అడిగాను బాబు, సింహాలో అంత హై వోల్టేజ్ చూపించేశారు కదా, క్లైమాక్స్ కానీ ఇంటర్వెల్ బ్యాంక్ కానీ, అంతకన్నా ఏముంటుంది దీంట్లో అని అడిగానండి. అడిగితే భయ్యా దీనికి 10 times ఉంటుంది భయ్యా. కరెక్ట్గా అదే జరిగిందండి. మీకు నమస్కారం. సూపర్. ఈ సినిమా చూసి కూడా ఇంతకంటే ఏముంటుంది అన్న వాళ్ళతో కూడా చాలా నమస్కారాలు పెట్టించుకున్నారు వాళ్ళిద్దరు కదా. అందుకే బ్లాక్ బస్టర్ కాంబినేషన్ అది. నెక్స్ట్ సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. లెజెండ్ ఇప్పుడే ట్రైలర్ చూశాను, మళ్ళీ గూస్ బంప్స్ వచ్చాయి, ఫ్రెష్గా చూసినట్టుంది. సో మనందరికీ పండుగ, బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ అందరం కాబట్టి March 30th మళ్ళీ థియేటర్లో ఎంజాయ్ చేయొచ్చు సినిమా. నేను లెజెండ్లో జగపత్ బాబు గారి పెద్దబ్బాయి క్యారెక్టర్ చేశాను. సో వైజాగ్లో ఆ సీన్ అది ఇప్పుడు చూసినా చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడైతే నేను వెళ్ళి ఒక క్యారెక్టర్ని చంపడానికి వెళ్తాను, అప్పుడు బాబు హీరోయిన్తో వచ్చి ఆ జీప్ ట్రావెలింగ్లో వచ్చి ఆ ఫార్చునర్ ట్రావెలింగ్లో వచ్చి నన్ను కొట్టడము. సో అలాంటి షార్ట్స్ మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు. 10 years మూవీ, కానీ అంత ఫ్రెష్ మూవీ. ఎందుకంటే యాజ్ ఎ యాక్టర్గా నేను చాలా లాంగ్వేజ్ సినిమాలు చేస్తుంటాను, మలయాళం అని, తమిళ్ అని, కన్నడ అని. సో ఎక్కడికి వెళ్ళినా ఆ డైరెక్టర్స్, ఆ టెక్నీషియన్స్, ఆ ప్రొడ్యూసర్స్ అన్ని సినిమాల గురించి మాట్లాడతారు, కానీ ఎవరు లెజెండ్ గురించి మాట్లాడకుండా వదలలేదు. సో అంత గొప్ప సినిమాలో నేను ఒక రోల్ అవునందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్స్ టు బోయపాటి గారు, బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్.